అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా. సో ఇవాళ వీడియో వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ వీడియో అనమాట. తిట్టుకోకండి నన్ను. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఐ జస్ట్ వాంట్ గివ్ యూ అ డిస్క్లైమర్. ఏంటంటే నేను ఇవాళ చూపించిన వాట్ ఎవర్ టాప్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఏవైతే ఉన్నాయో నేను ఇప్పుడు షాప్ చేసినవి కాదు, 1 month బ్యాక్ షాప్ చేసినవి. అంటే ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ మార్చ్లో షాప్ చేసినవి. అప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకుంటూ అలా ఉంచేసాను అండ్ చూస్తే అలా ఉండిపోయాయి. సో వీడియో చేసేస్తే పని అయిపోతుందని కాదు, నేను వాడుకోవచ్చు కదా అని చెప్పి ఇవాళ వీడియో చేస్తున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవ్వరూ కూడా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళకండి. అసలు స్ట్రీట్ షాపింగ్ అనే కాదు, ఏ షాపింగ్కి వెళ్ళకండి. కరోనా ఇస్ ఆన్ పీక్. సో ఇది జస్ట్ ఇన్ కేస్ ఒక 2 months తర్వాత 3 months తర్వాత మనకు కరోనా తగ్గిన తర్వాత ఇఫ్ యూ వాంట్ గో అవుట్ ఫర్ షాపింగ్ మీకు ఒక రెఫరెన్స్లా పనికొస్తుందని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఎవరిని షాపింగ్కి వెళ్ళమని ఈ వీడియో ద్వారా నేను ఎంకరేజ్ చేయట్లేదు. సో విత్ దాట్ నోట్ మేడ్ ఐ విల్ కంటిన్యూ ది వీడియో. సో నేనేం బడ్జెట్ అయితే పెట్టుకొని వెళ్ళలేదు, బట్ వాట్ ఎవర్ ఐ గాట్ ఇన్ దిస్ పర్టికులర్ స్ట్రీట్ షాపింగ్ అంటే 1000 లోపు కొనేసాను అనమాట. అని నేనైతే ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు. ఇంతకీ ఎక్కడ స్ట్రీట్ షాప్ చేశానంటే మన కూకట్పల్లి జైన్ స్ట్రెచ్ ఉంటుంది కదా, ఆ కూకట్పల్లి స్ట్రెచ్లో స్ట్రీట్ షాప్స్ చాలా ఉంటాయి. ఇట్స్ వెరీ ఫేమస్. మనకు కోటి, చార్మినార్ తర్వాత బాగా స్ట్రీట్ షాపింగ్కి ఫేమస్ అయిన ప్లేస్ హైదరాబాద్లో అంటే కేపీహెచ్పి అని చెప్పొచ్చు. దాని తర్వాత దిల్సుఖ్ నగర్ ఇంకా వేరే ఉన్నాయిలేండి. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ షాపింగ్ ప్లేసెస్ అంటే కేపీహెచ్పి అని చెప్పొచ్చు. ఆ స్ట్రెచ్లో నేను షాపింగ్ చేశాను. సో నేను ఏం కొనానో చూపించబోయే ముందు ఒక్కసారి ఆ స్ట్రెచ్ మొత్తం ఒక గ్లిమ్స్ ఇస్తాను, చూసి వచ్చేయండి. సో ఇవి ఫిక్స్డ్ ప్రైస్ టాప్స్ అనమాట, 250 రూపీస్. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దుపట్టాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో. అవి కూడా ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒక 300-400 పెడితే చాలా మంచి క్వాలిటీవి దొరుకుతాయి. షాప్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి నేను లోపలికి వెళ్ళలేదు. ఇది బ్యాగ్ సెక్షన్. నాకు అక్కడ ఒక బ్రౌన్ కలర్ బ్యాగ్ చాలా నచ్చింది. బో వచ్చి ఉంది చూడండి పైన ఫుల్ డాక్స్. సో అది 350 అలా చెప్పారు. మేబీ 250-200కి ఇచ్చేవారేమో. నెక్స్ట్ ఫుట్వేర్. నాకు ఆ షూస్ అయితే చాలా చాలా నచ్చాయి. చాలా కలర్ఫుల్గా, చాలా అట్రాక్టివ్గా కనిపించాయి. 300 నుంచి స్టార్టింగ్ అని చెప్పారు. బట్ మరి కంఫర్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. హెయిర్ క్లిప్స్ అండ్ పిన్స్ చాలా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ బార్గెన్ చేస్తే మంచి ప్రైసెస్కే ఇస్తారు. అండ్ మన జంక్ జ్యువెలరీ, ఆ కలర్స్ అండ్ డిజైన్స్ చాలా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి. ఇవే నేను బార్గెన్ చేసి ప్రైస్ నచ్చక వదిలేసి వచ్చాను, ఒక 3 pairs. సో అదనమాట, మనకు ఆల్మోస్ట్ అన్నీ దొరికిపోతాయి. బేసిక్గా స్ట్రీట్ షాపింగ్ ఎందుకు ఆప్ట్ చేస్తామంటే మనకు బడ్జెట్ షాపింగ్, ఫిక్స్డ్ ప్రైస్ కాకుండా మనకు బార్గెన్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుందని చెప్పి నేనైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాగో మనం బయటికి వెళ్ళి పార్టీ వేర్ డ్రెస్సులు వేసుకునే అంత స్కోప్ లేదు కాబట్టి ఇంట్లో వేసుకోవడానికి కొన్ని కుర్తీస్ తీసుకున్నాను నేను. అవి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. లైట్ ఆరెంజ్ కలర్ మీద ఇలా లీఫ్ ప్రింట్ వచ్చింది. బేసిక్గా ఇవి నీ లెంత్ అంబ్రెల్లా అని కాదు, జస్ట్ స్లిట్స్ కట్స్ లేని కుర్తీస్ అనమాట. వీటిని మనం జస్ట్ లైక్ దాట్ ఇంట్లో వేసుకునేటప్పుడు నార్మల్ ఫ్రాక్స్ లాగా, నీ లెంత్ ఫ్రాక్స్ లాగా వేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దట్ వే కింద ఒక మ్యాచింగ్ కాంట్రాస్ట్ లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చు. ఇవి కాటన్ కుర్తీస్, సమ్మర్కి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. సో ఇదనమాట. దీని ప్రైస్ వచ్చి 250 రూపీస్. మనకు ఆ మార్కెట్లో 200-250
డిఫరెంట్ రేంజెస్లో దొరుకుతాయి. మినిమం అయితే 150 ఉన్నాయి. సో నేను 150లో కూడా ఒక ట్రై చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి. బట్ 250 అనేది స్ట్రీట్ మార్కెట్లో నాకు తెలిసి రీజనబుల్ ప్రైస్. ఎందుకు రీజనబుల్లో కూడా నేను చెప్తాను. సో ఇది కాటన్, వెరీ బ్రీదబుల్, అండ్ దీనికి పైన మన ఈ పార్ట్ వరకు అయితే లైనింగ్ వచ్చింది. సో కంఫర్టబుల్గానే ఉంటుంది, అంత ఆక్వర్డ్గా ఏమి ఉండదు, అండ్ ఓవరాల్గా ఇలా వస్తుంది. ఐ ట్రై అండ్ ఇంక్లూడ్ ట్రై ఆన్ ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్. నేనైతే గ్యారంటీ ఇవ్వలేను, బట్ ట్రై చేస్తాను. ద అదర్ వన్ ఇస్ దిస్ వన్ ఇన్ గ్రీన్ కలర్. దీని మీద కూడా లీఫ్ ప్రింటే వచ్చింది ఓవరాల్గా. బట్ ఏంటంటే అది ప్రింట్ వేరు, ఇది ప్రింట్ వేరు. అండ్ ఇది కూడా సేమ్ మోడల్ వితౌట్ స్లిట్స్ తీసుకున్నాను నేను. ఈ టాప్స్ ఏంటంటే మనకు పైనుంచి ఇక్కడ వరకు కొంచెం టైట్ ఫిట్టింగ్ వచ్చి కింద నుంచి అంబ్రెల్లా మోడల్ ఉంటాయి. అంటే ఫ్లేర్ టైప్, అంత ఫ్లేర్ కూడా ఉండవు. 250 రూపీస్ కదా, అర్థం చేసుకోవాలి మనం. సో అదనమాట. అండ్ ఇన్ కేస్ మనకు లూజ్ అయితే వెనకాల టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చారు. ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఓన్లీ 2 సైజెస్ ఆర్ 3 సైజెస్లో దొరుకుతాయి, అన్ని సైజెస్ ఉండవన్నమాట. ఇన్ కేస్ మనది చిన్న సైజ్ అయితే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ XL, XXL పైన సైజెస్ అయితే కొంచెం దొరకడం కష్టం, అదొక్కటే ప్రాబ్లం. ద లాస్ట్ వన్ ఇస్ దిస్. ఇది లాంగ్, ఐ డోంట్ నో ఏమంటారు, ఏ లైన్ డ్రెస్సెస్ అంటారు కదా, ఆ మోడల్లో వచ్చిందనమాట. నాకు యాక్చువల్లీ ప్రింట్ చాలా చాలా నచ్చింది. చిన్నప్పుడు వేసేవాళ్ళు, ఐ మీన్ పిల్లలకి బాగుంటుందని చెప్పి ఇలాంటి ప్రింట్. చాలా రోజుల తర్వాత ట్రై చేస్తున్నా. అండ్ దీనికి వచ్చేసి స్లీవ్స్ 3/4 ఇచ్చాడు. అవి రెండు యాక్చువల్లీ స్లీవ్లెస్ వచ్చాయి, విత్ స్లీవ్స్ ఇంక్లూడెడ్. నేను స్లీవ్ స్టిచ్ చేయించాను వాటికి తర్వాత. సో దీనికి ఏంటంటే ఇలా కాలర్ వచ్చింది, అండ్ 3/4 స్లీవ్స్ వచ్చాయి, ఫుల్ లాంగ్ లెంత్ వచ్చింది, అండ్ నో కట్. అండ్ ద క్యూటెస్ట్ థింగ్ ఇస్ కింద ఇలా పాంపామ్స్ వచ్చాయి. ఇది కాటన్ కాదు, కాటనే, బట్ మిక్స్డ్ విత్ సంథింగ్, ఐఎమ్ నాట్ ష్యూర్. అంత బ్రీతబుల్ మెటీరియల్ అయితే కాదు ఆ రెండింటితో కంపేర్ చేసినప్పుడు. సో దిస్ వాస్ ఫర్ 150 రూపీస్. సమ్మర్లో కదా, ఇంట్లోకే కదా అన్నట్టు తీసుకున్నాను. అండ్ ఇక్కడ చిన్న వర్క్ కైండ్ వచ్చాయి విత్ మిర్రర్స్ అండ్ కలర్డ్ థ్రెడ్ వర్క్. సో ఇది నా నెక్స్ట్ టాప్, అండ్ దీని ప్రైస్ వచ్చి 150 రూపీస్, జస్ట్ 150 రూపీస్. సో టాప్స్ వరకు అవి మాత్రమే తీసుకున్నాను. ఇప్పటికి ఎంత అయింది, మన 650 అయింది మన బడ్జెట్. 250 అండ్ 150. నెక్స్ట్ వచ్చి యాక్సెసరీస్. స్ట్రీట్ షాపింగ్లో యాక్సెసరీస్ తీసుకోకుండా ఎవరు ఉండరు. నాకైతే చాలా చాలా నచ్చాయి. అక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ కరెక్షన్ కానీ, నెక్ పీసెస్ కానీ చాలా నచ్చాయి. బట్ ఎక్కువ షాప్ చేయకూడదని చెప్పి ముందే ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే చాలా ఉన్నాయి నా దగ్గర, నేను ఇంకా వాడనివి. అవే ఇంకా వాడలేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తవి ఎందుకు అని చెప్పి అనుకున్నాను. బట్ కొన్ని చూస్తే మనం రెసిస్ట్ చేసుకోలేం కదా, అలా రెసిస్ట్ చేసుకోలేక ఒక 2 సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. సో ఫస్ట్ వన్ ఆర్ దిస్ బ్యూటిఫుల్ రెడ్ స్టోన్ ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి కదా. సో వీటి ప్రైస్ నాకు 180 150 కోట్ చేశాడు, కాదు 120 అనుకుంటా. 120 కోట్ చేశాడు. 120 అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించాయి, టు బి ఆనెస్ట్. అండ్ ఇదే రేంజ్లో ఈ కలర్లో డిఫరెంట్ మోడల్, ఇవైతే నాకు చాలా చాలా నచ్చాయి. ఈవెన్ ఫర్ ఫ్యాన్సీ శారీస్ మీదకి వాటి మీద కూడా చాలా బాగుంటాయి. సో ఇలా ఫ్లవర్స్ వచ్చి పైన ఇలా వచ్చాయి అనమాట. గ్రీన్ కలర్లో డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నాకు గ్రీన్ కలర్ డ్రెస్ ఒకటి ఉంది, దానికి ఇయర్ రింగ్స్ లేవు అని చెప్పి తీసుకున్నాను. సో ఈచ్ 120 కోట్ చేశారు. నేను రెండింటిని కలిపి 150 ఇచ్చాను. సో స్ట్రీట్ షాపింగ్లో అదొక ప్లస్ పాయింట్ మనకు. ఓకే, ఇక్కడ ఒక ఆనెస్ట్ విషయం చెప్పాలి. ఇవి కెమెరాలో చూడడానికి బాగుండొచ్చు, బట్ డైరెక్ట్గా చూస్తే అంత క్వాలిటీవి కాదని తెలిసిపోద్ది. సో వీటి కోసం మనం 180 190 పెట్టడం వేస్ట్ అనిపించింది. సో రెండింటికి 150 అంటే సంథింగ్ అరౌండ్ 75 రూపీస్ ఈచ్, అంటే రీజనబుల్ ప్రైస్, వెరీ రీజనబుల్ ప్రైస్ 75 అంటే. సో ఇవి రెండు తీసుకున్నాను నేను. ఇంకొక షాప్లో కైండ్ ఆఫ్ బుట్టాలు ఉంటాయి కదా, జుమ్కాస్ ఉంటాయి కదా, అవి చూశాను. అవి కూడా తీసి పక్కన పెట్టి అలాంగ్ విత్ బ్యాంగిల్స్ తీసి పక్కన పెట్టాను. బట్ ఆ షాప్లో అతను రేట్ తగ్గించలేదు అస్సలు. నాకు కూడా అంత అవసరం లేదు కదా ఇప్పుడు, మరీ అంత తీసుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పి అక్కడే పెట్టేసి వచ్చేసాను. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే పేర్ ఆఫ్ స్లిప్పర్స్. అక్కడైతే ఆ చెప్పులు చూస్తే ఆ షాపుల్లో ఎంత టెంప్టింగ్గా ఉంటాయంటే చాలా చాలా కళ్ళకు మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. బట్ నేనేం తీసుకోలేదు, ఎందుకంటే నాకు స్ట్రీట్ షాప్స్లో చెప్పులతో మంచి ఎక్స్పీరియన్స్ లేదు ఇంతకుముందు. నాకు ఎప్పుడూ అవి అంటే చూడడానికి బాగుంటాయి, కానీ వేసుకున్నప్పుడల్లా కొరకడం, ఏదో ఒక దెబ్బ తగలడం వాటి వల్ల అనేది జరుగుతూ ఉండేది. సో అందుకని నేను చాలా రోజులైంది స్ట్రీట్ షాప్స్లో చెప్పులు కొనడం మానేసి.
బట్ ఎందుకో స్లిప్పర్స్ చాలా అవసరం అనిపించి ఇవి తీసుకున్నాను. చూడగానే నచ్చాయి. అండ్ ఇవి కొంచెం స్పైకీగా ఉండి కుషని అంటే సాఫ్ట్గా ఉన్నాయి. సర్లే అని చెప్పి తీసుకున్నాను. ఇవి ఫిక్స్డ్ ప్రైస్ 150 ఉన్నింది అండ్ ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పాడు. ఇంకా నేను బార్గెన్ చేయడానికి కూడా లేదు అక్కడ. సో 150 రూపీస్కి ఇవి తీసుకున్నాను. ఏమో రేట్ ఎక్కువ తక్కువ నాకు తెలీదు. రవి అయితే వీటికి 150 ఎందుకు అసలు నిన్ను చూసి చెప్పుంటాడు 150 రూపాయలకి ఇస్తాడు అని చెప్పి అన్నాడు. ఐఎమ్ నాట్ ష్యూర్ బట్ యా ఇంకో 150 పెట్టి ఇవి తీసుకున్నాను. సో మన బడ్జెట్ సంథింగ్ అరౌండ్ 900 950 అయ్యింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చి హోమ్ డెకర్ పీస్ తీసుకున్నాను. జస్ట్ అలా మనం వెళ్తుంటే చాలా హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో అక్కడ నేను ఈ వాల్ హ్యాంగింగ్స్ చూపిస్తాను. మీరు ఆల్రెడీ నా శ్రీరామనవమి వ్లాగ్ చూసుంటే మీరు చూసుంటారు. సో నేను దేవుడి దగ్గర పెట్టున్నాను. నేను వాటి పిక్స్ కానీ ఇమేజెస్ కానీ ఎక్కడైనా యాడ్ చేస్తాను ఆన్ ద స్క్రీన్ సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇవి తీసుకున్నాను. నాకు అవి సెట్ వచ్చేసి 380 రూపీస్ చెప్పాడు. నాకు చాలా ఎక్కువ అనిపించింది. 150కి ఇస్తే తీసుకుందాం లేకపోతే లైట్ అనుకున్నాను. 150కి అడిగాను. చాలాసేపు ఒప్పుకోలేదు. దాని తర్వాత నేను వెళ్ళిపోతుంటే ఇంకా రిటర్న్ వద్దని చెప్పి వెళ్ళిపోతుంటే తనే పిలిచి 150కి ఇచ్చారు. సో నేను యాక్చువల్లీ ఇవైతే డోర్ దగ్గర వేసుకుందామని చెప్పి తీసుకున్నాను. బట్ ఏంటంటే డోర్ దగ్గరికి ఇవి మరీ చిన్నగా అయిపోయాయి. బట్ మా దేవుడి దీనికి కరెక్ట్గా సెట్ అయిపోయాయి. సో అక్కడ వాడుతున్నాను అనమాట. ఇది నా ఫస్ట్ టాప్. మీరు నా శ్రీరామనవమి బ్లాగ్ చూసుంటే అందులో నేను వేసుకున్న టాప్ ఇదే. ఆ రోజు పండగ కదా అని కొత్తది వేసేసుకున్నాను. చాలా కంఫర్టబుల్ ఉంది, చాలా ఫ్రీగా ఉంది. కాటన్ కదా, సమ్మర్స్కి బాగా పనికొస్తుంది. సమ్మర్స్లో ఇంట్లో వాడుకోవడానికి నాకు తెలిసి 250 రూపీస్లో ఇవి చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. ఇది నా నెక్స్ట్ టాప్. సేమే, కాకపోతే ఏంటంటే కలర్ అండ్ ప్రింట్ డిఫరెంట్ అంతే. ఈ టాప్స్తో ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు కొంచెం కలర్ పోతుంది. టాప్ కలర్ కాదు, దానికి ఉన్న లైనింగ్ది కలర్ కొంచెం పోతుంది. సో ఫస్ట్ టైం హ్యాండ్ వాష్ చేస్తే బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ మిషన్ వాష్. ఇది మనం తీసుకున్న ఇంకో టాప్. కాకపోతే దీని ప్రైస్ వచ్చి 150 రూపీస్. ఆ రెండింటితో కంపేర్ చేస్తే 100 రూపీస్ తక్కువ. ఇది కాటన్ కాదు, అంతగా బ్రీతబుల్గా లేదు. మేబీ సమ్మర్లో ఇది వేసుకోవడానికి అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. సో బెల్ స్లీవ్స్ వచ్చింది, వాటికన్నా కొంచెం లాంగ్ ఉంది అంతే. అదేంటి ఈ టాప్ కూడా చూపిస్తున్నావు అనుకుంటున్నారా? ఏం లేదు, ఇది కూడా నేను స్ట్రీట్ షాపింగ్ KPHPలోనే తీసుకున్నాను. కాకపోతే 1 year బ్యాక్ తీసుకున్నాను. 1 year అయినా కూడా ఇంకా కలర్ షేడ్ అవ్వడం కానీ అలా ఏం పాడవ్వలేదు. సో క్వాలిటీ గురించి చెప్తా అన్నాను కదా, ఇదే అనమాట. 1 year అయినా 250 రూపీస్కి ఇంత మంచిగా ఉందంటే నాకు తెలిసి రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది. అందుకే మళ్ళీ తీసుకున్నాను. సో ఇది నా స్ట్రీట్ షాపింగ్ ఫ్రమ్ KPHP. నేను ఎక్కువ ఏం కొనలేదు. విత్ బడ్జెట్ ఆఫ్ 1000 దిస్ ఇస్ వాట్ ఆల్ ఐ గాట్. అంటే 1000 ఒక 100 అటు ఇటు అయిండొచ్చు. అంతలో ఇవన్నీ తీసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బట్ మీరు మాత్రం ఎంత నచ్చినా ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్కి కానీ ఏ షాపింగ్కి వెళ్ళకండి. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ వెన్ ద థింగ్స్ ఎవ్రీథింగ్ గెట్ ఇన్ ప్లేస్, అప్పుడు వెళ్ళొచ్చు. అప్పటికి డిఫరెన్స్ ఉంటుందని మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో. ఈ విషయం మళ్ళీ చెప్తున్నాను. అస్సలు ఎవరు షాపింగ్కి కానీ దేనికి కానీ బయటకు వెళ్ళకండి. అండ్ విత్ దాట్ నోట్ మేడ్ ఐ యామ్ క్లోజింగ్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.